కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం అనే మాట రాజకీయాల్లో తరచూ వింటుంటాం. గతమేమో కానీ ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సరిగ్గా ఈ నానుడిని నిజం చేస్తున్నారట ఓ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కత్తులు దూసిన వారిని సైతం హక్కున చేర్చుకుంటున్నారట. గతం మర్చిపోదాం, కలిసి ముందుకు సాగుదాం అంటూ పాత అనుచరులను పచ్చకండువాతో ఆహ్వానిస్తున్నారట. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్యూహం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అందుకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది రాజకీయాలు ఎరిగిన నేతలు చెప్పే మాట. అందున రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరులో ఇవి సర్వసాధారణం. సరిగ్గా ఇలాంటి రాజకీయ వ్యూహాలను రుజువు చేస్తున్నారట ఓ ఎమ్మెల్యే. ఆ నేత పొలిటికల్ సినారియో ఇప్పుడు సింహపురి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందట. తనదైన పొలిటికల్ ఎత్తులతో రాష్ట్ర రాజకీయాల దృష్టిని సైతం తన వైపు తిప్పుకుంటున్నారట. ఆయనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత వైసీపీ పాలనలో అధినేతపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా రాజకీయ సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుసరించిన రాజకీయ వ్యూహం ప్రత్యర్థులతో పాటు గతంలో అనుచరులుగా ఉన్న వారిని సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నారట. గతంలో తనను ఎదురించి తన వద్ద ఉండి అపోజిషన్ వైపు వెళ్లిన వారిని ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. సీన్ కట్ చేస్తే ఇదంతా గతం. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారట కోటంరెడ్డి. అదేదో సినిమాలో అన్నట్లు కలిసిందాంరా, కలిసుంటే కలదు సుఖం, మీకు నేను నాకు మీరు అన్నట్లు శాంతి సందేశాలతో పాత కొత్త అనుచరులకు సరికొత్త స్వాగతం పలుకుతున్నారట. గతేడాది కాలం నుంచి ప్రత్యర్థులను సైతం అనుచరులుగా మార్చుకుంటూ వస్తున్నారట. 6 నెలల క్రితం నియోజకవర్గ బాధ్యతలను తన సోదరుడు గిరిధర్ రెడ్డికి అప్పగించారు కోటంరెడ్డి. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో కేరళ ట్రీట్మెంట్కు వెళ్లిన సమయంలో సోదరుడు గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. కోలుకున్నాక జిల్లాకు వచ్చిన శ్రీధర్ రెడ్డి సోదరుడితో కలిసి కొత్త రాజకీయ ట్రెండ్కు తెరలేపారట. గత ఎన్నికల సమయంలో కయ్యానికి కాలు దిగిన వారిని సైతం కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారట. గతంలో తనపై కత్తులు దూసిన వారిని సైతం రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారట. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సగభాగం వరకు ఉన్న రూరల్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే రాజకీయంగా బలగాన్ని పెంచుకునేందుకే శ్రీధర్ రెడ్డి ఈ వ్యూహరచన చేస్తున్నట్లు చర్చ సాగుతోందట. ఇందుకు అనుగుణంగా అసంతృప్తివాదులను, గతంలో తనను వ్యతిరేకించిన వారిని సైతం హక్కున చేర్చుకుంటున్నారట. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి అనుసరిస్తున్న కొత్త వ్యూహం వెనుక మరో రాజకీయ ఎత్తుగడ కూడా దాగి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయట. గత 3 దఫాలుగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే సంకేతాలతో కోటంరెడ్డి అలర్ట్ అయ్యారట. తన మార్కు రాజకీయానికి తెరతీశారట. ఇందులో భాగంగానే రూప్ కుమార్ యాదవ్ను వ్యూహాత్మకంగా మాజీ మంత్రిపై విమర్శల అస్త్రాలు సంధించేందుకు సన్నద్ధం చేస్తున్నారట. తన రాజకీయ కత్తికి 2 వైపులా పదును ఉన్నట్లుగా ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై గురి, మరోవైపు తన సోదరుడి భవిష్యత్ రాజకీయాలపైన వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పావులు కదుపుతున్నారట. కారణాలేమైనప్పటికీ నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుసరిస్తున్న కలిసిందాం రా వ్యూహం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్ వ్యూహాలు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.